అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని ప్రకటించిన నాటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఆ ప్రాంతంలో తనకి సొంత ఇల్లు లేదు అని చెప్పి వైసీపీ నాయకులు ఎన్నో విమర్శలు చేశారు. అది కాకుండా ఆయన ఉంటున్న అద్దె ఇంటిని కూడా అక్రమంగా నిర్మించారని, ఆ ఇంటి యజమానైన రమేష్ బాబుకి అక్రమంగా మూటలు అప్పచెప్పి ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారని చెప్పి ఎన్నో రకాలైన విమర్శలు వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చేస్తూ ఉంది. ఈరోజుకి చంద్రబాబు నాయుడికి సొంత ఇల్లు కూడా లేదు రాజధాని అని చెప్పుకునే ప్రాంతంలో అని చెప్పి హడావిడి చేయడమే కాదు, అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నాడు, రాజధాని ఇక్కడి నుంచి తరలి వెళ్ళదు అనేది 2019 ముందు వరకు కూడా వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు. 19 తర్వాత ఏం జరిగిందో మనందరం కూడా కళ్ళతో చూసాం, అనుభవించాం. ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ప్రభుత్వానికి ఇస్తే వాటిని సర్వనాశనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కల ఆట ఆడుతూ 3 రాజధానులు అనే పేరుతో వైజాగ్ వెళ్ళిపోతా అంటూ ప్రజల ధనాన్ని 500 కోట్ల రూపాయలకు పైగా నాశనం చేసి వైజాగ్ రిషికొండ మీద ఎన్నో విలాసాలతో కూడుకున్న ఒక అద్భుతమైన బంగ్లాని కట్టుకున్నాడు. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా ఈనాటికి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా కూడా వాళ్ళకి ఎటు తోచని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఏం చేస్తారు ఏంటి ఈ భవనాల్ని అనేది పక్కన పెడితే, మరి ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తా ఉన్నావు, మాకు తెలిసింది కదా ఈ మ్యాటర్ అని చెప్పి మీరు అడగొచ్చు. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద మొదటి నుంచి ఎలిగేషన్ చేస్తూ ఉన్నారో సొంత ఇల్లు లేదు రాజధానిలో అనే కాన్సెప్ట్ మీద, మరి ఈనాటికి అంటే ఆయన ఏంటంటే ముందు రాష్ట్రాన్ని బాగు చేసి రాజధానిని నిర్మించి అప్పుడు ఒక సొంత ఇల్లు కట్టుకుందామనే ఆలోచనలో ఉండుండొచ్చు. అందుకే ఒక అద్దెల్లు తీసుకుని ఆ అద్దెంట్లో ఉంటున్నా సరే చిత్రహింసలు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆయన. ఈరోజు ఆయన తన సొంతిల్లు ఎంత ఇంపార్టెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నారు రాజధాని ప్రాంతంలో. అందుకనే ఒక 5 ఎకరాలు ఆయన కొనడం కానీ, 5 ఎకరాలకు సంబంధించి ఒక పర్ఫెక్ట్ డిజైన్ కూడా చేసుకున్నారు. అందులో కొంత భాగం ఇల్లుంటే మరి కొంత భాగం స్టాఫ్కి సంబంధించిన ఇల్లు ఉండటానికి కానీ, వచ్చే వాళ్ళకి కార్ల పార్కింగ్ కానీ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఆయన ఒక ఇంటిని కట్టుకొని ఉన్నారు అనేది ఇప్పుడు మనందరికీ తెలుస్తున్న అంశం, వార్త. సో మరి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడికి అక్కడ ఇల్లు లేదు అనే అంశాన్ని ఆపేస్తుందా అని మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు.